Bernoulli trial. ఫస్ట్ ది బెర్నౌలీ ట్రయల్ హెడ్డింగ్ పెట్టుకున్నారు కదా, బెర్నౌలీ ట్రయల్. ఇందులో వచ్చే మార్క్స్ అయితే 7+2 లేదా 2+7 = 9 మార్క్స్ అమ్మా. 9 మార్క్స్ ఏమా. చూడండి, an experiment is conducted. An experiment is conducted with two possible outcomes. With two possible outcomes. Possible outcomes is called. లేదంటే then the experiment is called. If an experiment and rather, then the experiment is called a Bernoulli trial. Bernoulli trial. ఏమండి, లేదా దీన్నే మనం an experiment having, లేదా an experiment has only two if an experiment has only two outcomes, only two possible outcomes, then the experiment is called, then the experiment is called a Bernoulli trial. A Bernoulli trial. Example, if a coin is tossed, then the possible outcomes are head, tail. So it is a Bernoulli trial. It is a Bernoulli trial. Next, in a Bernoulli trial, మీకు ఏమని చెప్పాను, అవుట్కమ్స్ ఎలా ట్రీట్ చేస్తారు అక్కడ? సక్సెస్ ఫెయిల్. The outcomes are treated as the two outcomes are treated as success and failure. Next, the note కింద అందాం. First one is, let P equal to the probability of success, and Q equal to the probability of failure,
the probability of failure then p plus q equal to 1. ఏమండి అయితే సక్సెస్ రావాలి లేదా ఫెయిల్యూర్ రావాలి. ఏదైనా ఒక ఈవెంట్ యొక్క అదే ఒక ఎక్స్పెరిమెంట్ లో సమ్ ఆఫ్ ది ఆల్ ప్రాబిలిటీస్ ఏమవుతుంది 1కి ఈక్వల్ అవుతుంది. ఏ ఎక్స్పెరిమెంట్ యొక్క ఏ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే 1 కన్నా ఎక్కువ ఉంటుందా? ఉండొచ్చు సార్. కాబట్టి ఇక్కడ సక్సెస్ ఫెయిల్యూర్, సక్సెస్ అవడానికి ప్రాబిలిటీ, ఫెయిల్యూర్ అవడానికి ప్రాబిలిటీ మొత్తం రెండు కలిపితే ఎంత అవ్వాలి? 1కి ఈక్వల్ అవ్వాలి. అర్థమవుతుందా? అది విషయం. కాబట్టి నెక్స్ట్ సార్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో చెప్తుంది. ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటని చెప్పుకున్నాం మనం. ఎస్ అనేది ఒక శాంపిల్ స్పేస్ అని తీసుకుని ఎక్స్ అనే ఫంక్షన్ డిఫైన్ చేయాలి. ఎక్కడి నుంచి ఎస్ నుంచి ఆర్కి. లెట్ ఎస్బిఏ శాంపిల్ స్పేస్ ఆఫ్ ఏ ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్. Sample space of a random experiment. Sample space of a random experiment. A function x is function from ఎక్కడి నుంచి ఎక్కడికి s to r is called a random variable. ఈ ర్యాండమ్ వేరియబుల్ ఏం చెప్తుంది అనుకున్నాం మనం? ఆ శాంపిల్ స్పేస్ లో ఉన్న అవుట్కమ్స్ యొక్క క్వాంటిటీని చెప్తుంది. అర్థమవుతుందండి? తర్వాత అంటే దాన్ని ఎలా చెప్పచ్చు అంటే మనం ర్యాండమ్ వేరియబుల్ క్వాంటిఫైస్ ద ఈవెంట్స్ ఆఫ్ ఎ శాంపిల్ స్పేస్. ర్యాండమ్ వేరియబుల్ quantifies the events of a sample space. The events of a sample space. ఎందుకు అలా అన్నారంటే ఇప్పుడు ఇక్కడ ఇందాక మనం చెప్పుకున్నాం, కాయిన్ టాస్ వేస్తే 2 కాయిన్స్ టాస్ వేస్తే ఒక హెడ్ రావడం అదో ఈవెంట్ అనుకోవచ్చుగా. 2 హెడ్స్ రావడం, 0 హెడ్ రావడం, ఇవన్నీ ఈవెంట్స్. అది శాంపిల్ స్పేస్ యొక్క ఈవెంట్స్ కాబట్టి వాటి యొక్క క్వాంటిటీని తెలియజేస్తుంది. ఇది ర్యాండమ్ వేరియబుల్ అనేది. ఎక్స్ అనేది నెంబర్ ఆఫ్ హెడ్స్ కాబట్టి అక్కడ అది విషయం. కాబట్టి ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎగ్జాంపుల్ let S be the sample space of a random experiment. అలా కాదు, S be the sample space of a random experiment. లేదంటే sample space of the experiment of rolling a fair die. అయితే ఇక్కడ and then x is function from s to r defined by, ఇలా డిఫైన్ చేశారంటే x of n equal to 0 అని డిఫైన్ చేశారు. if n is even, equal to 1 if n is odd. is a random variable.
ఇక్కడ ఈ ఫంక్షన్ ని ఇలా డిఫైన్ చేశారు. ఇదే ఫంక్షన్ మనం రకరకాలుగా వేరే విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. ఒక 3 కాయిన్స్ టాస్ చేసినప్పుడు హెడ్ ఎన్నిసార్లు వస్తుంది అలా డిఫైన్ చేయొచ్చు, లేదంటే టైల్ ఎన్నిసార్లు వస్తుంది అలా డిఫైన్ చేయొచ్చు. ఈజ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. ర్యాండమ్ వేరియబుల్ హియర్. ఇప్పుడు if a die is rolled, if a die is rolled, then s equal to 1 2 3 4 5 6. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఎస్ లో ఉన్న ఎలిమెంట్స్ మీద మాత్రమే ఎక్స్ అప్లై చేయాలి. అది ఈవెన్ నెంబర్ అయితేనేమో 0 వస్తుంది, ఆడ్ నెంబర్ అయితే 1 అవుతుంది. కాబట్టి అండ్ ఎక్స్ ఆఫ్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ తీసుకుంటే 2 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 4 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 6 ఈక్వల్ టు ఏమవుతుంది 0 అయిపోతుంది. కమా ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు ఎక్స్ ఆఫ్ 5 ఈక్వల్ టు 1 అవుతుంది. ఏమండి అది విషయం 1 అవుతుంది. 1 అయితే ఏమండి ఇలా డిఫైన్ చేసాం ఫస్ట్ ఇది. తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒకసారి తీసుకోండి. ఇది రెండు చెప్పడం కారణం ఏంటంటే అక్కడ ఎక్స్ అనేది ఫంక్షన్ ని మనం ఎలాగైనా డిఫైన్ చేయొచ్చు అని చెప్పడం. ఇందాక ఎలా డిఫైన్ చేశాడు, ఈవెన్ నెంబర్ వస్తేనేమో 0 అని, ఆడ్ నెంబర్ వస్తేనేమో 1 అని చెప్పి డిఫైన్ చేశాడు. కానీ ఇప్పుడు అలా కాదు, ఇంకో వేరే విధంగా డిఫైన్ చేస్తారు ఫంక్షన్. అది మాట విషయం. సరే ఎగ్జాంపుల్ 2 చూడండి. ఏంటంటే ఇక్కడ మనం let S be a sample space of a sample space of a sample space of an experiment of 3 coins tossed simultaneously. Of 3 coins are tossed simultaneously. Tossed simultaneously. And then 3 coins are simultaneously. X is function from S to R defined by ఎలా డిఫైన్ చేస్తారంటే ఎక్స్ ఆఫ్ ఎన్ ఈక్వల్ టు, లేదంటే ఏదో వేరే ఎలిమెంట్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు మీ ఇష్టం. లేదంటే ఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అని పెట్టుకోవచ్చు, నష్టం ఏముంది, స్మాల్ ఎక్స్ పెట్టుకోవచ్చు. ఎక్స్ ఆఫ్ స్మాల్ ఎక్స్ అని రాసుకోవచ్చు, లేదా మీ ఇష్టం, అది ఎక్కడ ఏదైనా లెటర్ రాసుకోవచ్చు. ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ హెడ్స్ that shows the number of heads that shows for each x belongs to s. For each x belongs to s అంటే దాని అర్థం ఏంటంటే s లో ఉన్న ప్రతి ఎలిమెంట్ లోనూ కూడా ఎన్ని హెడ్స్ వచ్చాయో చూపించడాన్ని x కింద డిఫైన్ చేశారు ఆ ఫంక్షన్ కింద. then x is a random variable. And here చూడండి, if a coin is tossed, if 3 coins are tossed simultaneously, then
S equal to head tail head లేదా head tail head tail head tail. X of head. వాడు x ని ఎలా డిఫైన్ చేశాడు? ద నెంబర్ ఆఫ్ హెడ్స్ దట్ షోస్ అన్నాడు. నెంబర్ ఆఫ్ హెడ్స్ ఎన్ని వచ్చాయో అది చెప్తుంది అక్కడ. అర్థమవుతుందా? ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అని వచ్చలేతే ద నెంబర్ ఆఫ్ హెడ్స్ గెట్టింగ్ అన్నా సరిపోద్ది, ఎలా అయినా పర్వాలేదు. కాబట్టి ఎక్స్ ఆఫ్ త్రిబుల్ హెచ్ అంటే ఎన్ని వచ్చాయి ఇక్కడ? హెచ్లు 3. అంటే ఎక్స్ ఆఫ్ ఈసారి 2 హెడ్స్ వచ్చాయి చూడండి, హెడ్ టైల్. ఎక్స్ ఆఫ్ హెడ్ టైల్ హెడ్ ఈక్వల్ ఎక్స్ ఆఫ్ టైల్ హెడ్ ఈక్వల్ టు 2 వస్తుంది. తర్వాత ఎక్స్ ఆఫ్ హెడ్ టైల్ ఈక్వల్ ఎక్స్ ఆఫ్ టైల్ హెడ్ ఈక్వల్ ఎక్స్ ఆఫ్ టైల్ హెడ్ ఈక్వల్ టు 1. ఎక్స్ ఆఫ్ టైల్ దట్ ఈక్వల్ టు 0. అంతే. మరి ఇప్పుడు ఈ 3, 2, 1, 0 ఉంది కదా, అది ఈ ఎక్స్ అనే ఫంక్షన్కి ఏమంటాం చెప్పండి? అది ఎక్స్ అనే ఫంక్షన్కి ఏమంటాం వాల్యూస్ని? ఇప్పుడు ఎస్ అంటే ఏంటి ఇక్కడ చెప్పండి నాకు. శాంపిల్స్ మాట్లాడితే ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి అంటే ఏం ఏమంటాం అక్కడ? డొమైన్. జనరల్ గా మాట్లాడితే ఫంక్షన్ కింద తీసుకుంటే ఎక్స్ ని డొమైన్ అవుతుంది. డొమైన్ లో అప్లై ఆ ఇమేజెస్ అన్నింటినీ కూడా ఒక సెట్ దాన్ని ఏమంటాం? సెట్ ఆఫ్ ఆల్ ఇమేజెస్ ఈస్ కాల్డ్ రేంజ్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ ఎక్స్ అనే ఫంక్షన్ యొక్క రేంజ్ ఎంత? 0, 1, 2. అవునా? ఈ రేంజ్ ఫైనైట్ అయిందా లేదా? ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ లో రేంజ్ ఒక ఎక్స్పెరిమెంట్ యొక్క ఒక ఫంక్షన్ యొక్క రేంజ్, ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ ఫైనైట్ అయితే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి. అది ఇన్ఫైనైట్ అయితే కనుక పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి. అది మెయిన్ లాజిక్ అక్కడ. కౌంటబుల్లీ ఫైనైట్ ఆర్ కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అని చెప్పి ఉంటుంది. కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అని ఉంటుంది. అది మీకు కౌంటబుల్లీ ఇన్ఫైనైట్ అంటే మీకు చెప్పిన అర్థం కాదండి. ఏంటంటే అది ఒక పాజిటివ్ ఇంటిజర్స్ కి బైజెక్టివ్ ఫంక్షన్స్ ఫామ్ చేయాలన్నమాట. అది మీకు అది డైరెక్ట్ గా అర్థం అవ్వదు. కాబట్టి సింపుల్ గా కూడా గుర్తుపెట్టుకోండి, రేంజ్ ఆఫ్ ఏ ఫంక్షన్ ఈజ్ ఫైనైట్ అయితే, ఆ ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ ఫైనైట్ అయితే మనం బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి. అదే మనం రేంజ్ ర్యాండమ్ వేరియబుల్ యొక్క రేంజ్ అనేది ఇన్ఫైనైట్ అయితే దానికి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలి. అది గుర్తుపెట్టుకోండి. సరే, ఇది విషయం. మరి దీన్ని ఇంకా కొద్దిగా అడ్వాన్స్ గా చేయాలి అంటే దీని నుంచి ఇన్వర్స్ ఫంక్షన్ కూడా చేయొచ్చు కదా. కాబట్టి ఈ ఇన్వర్స్ కూడా రాద్దాం. అండ్ ఈ ఎక్స్ ఇలా పంపించేస్తే ఏమవుతుంది? ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది. కాబట్టి ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 3 ఈక్వల్ టు, లేదా ఫస్ట్ నుంచి రాద్దాం, ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 0 నుంచి రాద్దాం. అండ్ ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఏమవుతుందండి? త్రిబుల్ టీ వచ్చేస్తుంది. మరి ఈవెంట్స్ కాబట్టి సెట్ రాయాలి. ఇందాక ఏం చెప్పాం మనం? ర్యాండమ్ వేరియబుల్ అనేది ఏం చేస్తుందని చెప్పాం? ఒక శాంపిల్ స్పేస్ యొక్క ఈవెంట్ ని క్వాంటిఫై చేస్తుంది, ఈవెంట్ యొక్క క్వాంటిటీని తెలియజేస్తుంది అని చెప్పాను. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే త్రిబుల్ టీ అనేది ఈవెంట్ అయిపోతుంది. ఈవెంట్ అంటే ఏంటి? సబ్సెట్ ఆఫ్ ఏ శాంపిల్ స్పేస్. సబ్సెట్ అంటే ఏంటి? ఈ విధంగా మనం బ్రేసెస్ లో రాస్తే సబ్సెట్ అంటాం. కాబట్టి దీన్ని మనం ఈవెంట్ అని ఎలా చెప్తాం అంటే, లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ 3 tails when 3 coins are tossed simultaneously. అప్పుడు ఈవెంట్ అవుతుంది. లేదంటే లెట్ ఏ బి ది ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ నో హెడ్స్ when 3 coins are tossed. అప్పుడు ఈవెంట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఇది కూడా మారిస్తే మనం 1 దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎలా రాయొచ్చు అంటే హెచ్టిటి టిహెచ్టి టిటిహెచ్. నెక్స్ట్ ఎక్స్ ఇన్వర్స్ ఆఫ్ 2 ఈక్వల్ టు హెచ్హెచ్టి
HTH THH. X inverse of 3 equal to HHH. ఏమండి పెద్ద విషయం ఈ విధంగా చేస్తామన్నమాట. తర్వాత ఈసారి మనం వేరే డెఫినేషన్ చెప్పుకుందాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ చెప్పుకుందాం. చూడండి ఒకసారి. ముందు ఏం చేస్తారంటే మీరు డెఫినేషన్స్ రాసేసుకున్న తర్వాత అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏంటి అసలు అంటే ఇప్పుడు ఎక్స్ అనేది ఏదైనా ర్యాండమ్ వేరియబుల్ అని తీసుకున్నప్పుడు ఒక ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి అలాగే పి అనేది ఏమో ప్రాబబిలిటీ ఫంక్షన్ అని చెప్పి తీసుకున్నప్పుడు అప్పుడు మళ్ళీ ఇంకో ఫంక్షన్ డిఫైన్ చేస్తారు. ఎలాగంటే ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. చూడండి ఒకసారి. ఎఫ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ డిఫైన్ చేస్తారు. ఇది క్యాపిటల్ ఎఫ్ అండి. ఆర్ టు ఆర్ డిఫైన్ చేస్తారు. ఎలా డిఫైన్ చేస్తారు అంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్. పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఈచ్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్. మీకు ఇది చూడగానే సింబాలిక్ గా కనిపిస్తే ఏమీ తెలియదండి. మనం ఎగ్జాంపుల్ చెప్తేనే డెఫినేషన్ ఎప్పుడైనా అర్థమయ్యేది ఎప్పుడంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థం అవుతుంది. అంతే తప్ప డెఫినేషన్ చదివితే ఏది ఎవరికి అర్థమవుతుంది. అది అలాగే మనిషికి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చెప్తే అర్థం చేసుకోవాలి. కొంతమందికి ఏంటంటే స్వానుభవం అవ్వాలి. ఓన్ ఎక్స్పీరియన్స్ అయితే ఆటోమేటిక్గా అప్పుడు మనిషి రియలైజ్ అవుతాడు. రియలైజ్ అయినా ఒక ఉపయోగం ఉండదు. అర్థమవుతుంది. రియలైజ్ అయితే ఉపయోగం ఏముంది? ఉపయోగం ఏమి ఉండదు. టైం అయిపోతుంది అంతే. ఏమంటే చూడండి దీని మీనింగ్ ఏంటంటే ఒక విషయం చెప్తాను. దీని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అన్నాడు కదా. నేను ఇందాక స్మాల్ ఎక్స్ నేను ఎలా డిఫైన్ చేసాను చెప్పండి. నెంబర్ ఆఫ్ హెడ్స్ అని చెప్పాను. కాబట్టి మీరు ఇక్కడ గమనిస్తే నెంబర్ ఆఫ్ హెడ్స్ కింద తీసుకుంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ వాల్యూ 3 తీసుకున్నాను అనుకోండి. అప్పుడు నేను ఏం చేయాలి? నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏమొస్తుందో చెప్పండి నాకు. జనరల్ గా మాట్లాడితే పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే 3 కాయిన్స్ టాస్ వేసినప్పుడు నాకు అవకాశం వచ్చే వాల్యూస్ ఏమొస్తుందో చెప్పండి. ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 అంటే ఏమేమి తీసుకోవచ్చు? ఎక్స్ ఈక్వల్ టు 0 తీసుకోవచ్చు. ఎక్స్ ఈక్వల్ టు 3 తీసుకోవచ్చు. వీటన్నిటికీ ఏం అప్లై చేయాలి? నేను ప్రాబబిలిటీ అప్లై చేయాలి. ఏమా మనకంట సార్ చెప్పండి నాకు. ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో చెప్పండి నాకు. 0 కి 1 కి మధ్యలో. అలాగే ఇది మరి ఇది కూడా ఏంటంటే సమ్ ఆఫ్ ప్రాబబిలిటీసే కదా ఇది కూడాను. కాబట్టి దీని వాల్యూ కూడా 0 కి 1 కి మధ్యలో ఉంటుందండి. ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏ ఈవెంట్ అయినా సరే ఏ అవుట్కమ్ యొక్క ప్రాబిలిటీ అయినా సరే 1 కన్నా ఎప్పుడు ఎక్కువ ఉండదు. అలాగే 0 కన్నా తక్కువ ఎప్పుడు ఉండదు. నెగిటివ్ ఛాన్స్ అనేది ఉండదు కదా. ఇప్పుడు వర్షం పడుతుందని చెప్పి గొడుగు పట్టుకుని వచ్చారు బయటికి. అప్పుడు వర్షం పడలేదు అనుకోండి, అది వేరే విషయం. అది మీకు వర్షంకి ఉన్న అండర్స్టాండింగ్ అనుకోండి. కానీ నెగిటివ్ ఛాన్స్ అయితే ఉండదు కదా. అయితే వర్షం పడచ్చు, లేకపోతే పడకపోవచ్చు. కానీ నెగిటివ్ ఛాన్స్ అంటే ఏమైనా ఉంటుందా? నో సార్. కాబట్టి ఇక్కడ ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ కానీ లేదా ప్రాబిలిటీ ఫంక్షన్ యొక్క వాల్యూ కానీ 0 కన్నా తక్కువ ఉండదు, 1 కన్నా ఎక్కువ ఉండదు. కాబట్టి దీని వాల్యూ కూడా 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. దీనికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి, అవి కూడా చెప్పేసి మనం నెక్స్ట్ డెఫినేషన్కి వెళ్దాం. మీకు ఇది అర్థమైంది కదా ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే? అర్థమైంది సార్. అది మాట విషయం. చూడండి, ఇది ఒకటి చెప్పి నేను ఆపుతాను. చూడండి,
let x be a random variable of a random experiment and p be a probability function and then capital F is function from R to R is defined by capital F of x equal to p of x less than or equal to x for all, లేదా for each x belongs to R, for all x belongs to R. అలాగే ఈ ఎలిమెంట్ ఎప్పుడు కూడా డొమైన్ లోనే వస్తుంది కాబట్టి x belongs to R ఏమా is called the probability distribution function of x. The probability distribution function దీనే మనం PDF అంటామాట ఆఫ్ క్యాపిటల్ X. ఏమండి మీరు ఇంతకు ముందు చేసిన 3 కాయిన్స్ టాస్ చేసారు చూసారా, ఇక్కడ మీరు కావాలంటే మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఆఫ్ ట్రిపుల్ హెచ్ అన్నారు అనుకోండి, 3 వచ్చింది కదా, మరి దీనికి ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయండి, ఎంత వస్తుంది అంటారు? ప్రాబిలిటీ ఫైండ్ ఎంత వస్తుంది? 1/8. 3/8 వస్తుంది. ఏమండి అది సరే. లేదమ్మా, మన కార్తికేయ చెప్పాడు కదా 1/8 వస్తుంది. ఇక్కడ మనం కేవలం హెడ్లు మాత్రమే చెప్పాం, హెడ్లు ఎన్ని వచ్చాయో చెప్పాం, కానీ 3 హెడ్స్ వచ్చేవి ఎన్ని ఉన్నాయి అందులో? 1 సార్. కాబట్టి 1/8 అవుతుంది. 2 హెడ్స్ వచ్చేవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 1 హెడ్ వచ్చేవి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. 3/8 అవుతుంది. 0 హెడ్స్ వచ్చేవి ఎన్ని ఉన్నాయి? 1 సార్. మరి ఎన్ని కలపండి, 1కి ఈక్వల్ అయ్యేదా లేదా? అవును సార్. తర్వాత రిమైనింగ్ మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. ఒకసారి